హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మీ అందరికీ బటర్ మష్రూమ్ చూపించబోతున్నాను ఫ్రెండ్స్. బటర్ మష్రూమ్ ఏంటా అని డౌట్ రావచ్చు. కాకపోతే ఇవి బటర్ షేప్లో ఉంటాయి కాబట్టి వీటిని బటర్ మష్రూమ్స్ అని అంటారనమాట. ఈ మష్రూమ్స్లో చాలా రకాలు ఉంటాయి ఫ్రెండ్స్. వాటిని మేము హార్వెస్ట్ చేయలేకపోయామంటే మాకు అవైలబుల్గా అవి దొరకవు. కాకపోతే మాకు దొరికినవి మాత్రం ఈ బటన్ మష్రూమ్ అనమాట. సరే, మీ అందరికీ బటర్ మష్రూమ్ ఎలా ఉంటుందో చూపిద్దామని ఇలా వీడియో తీస్తున్నాను యూట్యూబ్లో పోస్ట్ చేయడానికి, మీ అందరికీ తెలియచేయడానికి బటర్ మష్రూమ్ ఎలా ఉంటుందో అని ఇలా వీడియో తీస్తున్నాను ఫ్రెండ్స్. బాగున్నాయి కదా? చూసారు ఫ్రెండ్స్, వీటి వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి ఫ్రెండ్స్. జుట్టు ఊడే సమస్యలు ఏవైనా ఉంటే ఈ మష్రూమ్ కనుక తీసుకుంటే జుట్టు ఊడే సమస్య తగ్గిపోతుందండి. మనకి రక్తహీనత వచ్చిన, కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్నా సరే ఈ మష్రూమ్ తీసుకుంటే మనకి రక్తహీనత రాదు, కాన్స్టిపేషన్ ప్రాబ్లం కూడా రాదనమాట. డైజెషన్ ప్రాసెస్ చాలా ఈజీగా జరుగుతుందనమాట. ఎందుకంటే ఈ మష్రూమ్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుందండి. అందుకని చెప్పేసి మనకి మలబద్ధక సమస్య రాదు, డైజెషన్ ప్రాసెస్ చాలా ఈజీగా జరుగుతుంది, రక్తహీనత కూడా రాదు. జుట్టుడే సమస్యలు ఏమైనా ఉన్నా సరే ఇది తీసుకుంటే కనుక జుట్టుడే సమస్యలు కూడా మనకి దూరం అవుతాయి. ఎముకలు బలహీనంగా ఉన్నా సరే, మన బాడీలో నిస్సత్తు వచ్చినా, నీరసం వచ్చినా సరే ఈ మష్రూమ్ కనుక తీసుకుంటే అవన్నీ కంట్రోల్ అవుతాయండి. తక్కువ క్యాలరీలు ఉంటాయండి ఈ మష్రూమ్లోను. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, ఫ్యాట్ అసలు ఉండనే ఉండదు, కార్బోహైడ్రేట్ శాతం కూడా చాలా తక్కువగా ఉంటుందన్నమాట. కాబట్టి ఏ ఏ రోగి అయినా దీన్ని తీసుకోవచ్చు అనమాట. అంటే కొంతమంది దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు ఉంటారు కదా, వాళ్ళు కూడా దీన్ని తీసుకోవాలా తీసుకోకూడదని డౌట్ఫుల్తో ఉంటారు. అలాంటి ఇబ్బందులు ఏమీ లేకుండా సరే, ఏ డౌట్ లేకుండా ఈ మష్రూమ్ని మీరు తీసుకోవచ్చు అనమాట. అలాంటి ప్రాబ్లమ్స్ కూడా రావండి. చాలా హెల్దీ ఫుడ్ అనమాట, చాలా నేచురల్ ఫుడ్ కూడా ఇది. ఇది ఎప్పుడు పడితే అప్పుడు దొరకదు ఫ్రెండ్స్. సంవత్సరానికి ఒకసారి రైనీ సీజన్లో బాగా ముసురు పట్టిన సీజన్లో మాత్రమే ఇది పుట్ట నుంచి లేస్తూ ఉంటాయి అన్నమాట. వీటిలో చాలా రకాలు ఉన్నాయండి. మాకు దొరికిన మష్రూమ్ మాత్రం బటన్ మష్రూమ్ అనమాట. వీటిలో చాలా రకాలు ఉన్నాయి. కొంతమంది ఆల్రెడీ బయట మార్కెట్లో సేల్ చేస్తూ ఉంటారు. అంటే కొంతమంది ఈ మష్రూమ్ని తయారు చేస్తూ ఉంటారనమాట. తయారు చేసి బయట మార్కెట్లో అమ్ముతూ ఉంటారు. వీటిలో బాగా కొద్దిగా మనకి హెల్త్కి యూజ్ అయ్యే పోషకాలు ఉంటాయి కాబట్టి ఇవి అమ్ముతూ ఉంటారనమాట. ఈ మష్రూమ్స్తో చాలా ఐటమ్స్ తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. రకరకాల ఐటమ్స్ తయారు చేసుకోవచ్చు. ఎప్పుడైనా మనం అంటే మనకి అవైలబుల్గా ఇంట్లో మష్రూమ్ కనుక లేకపోతే ఎప్పుడైనా మనం బయటికి వెళ్ళినప్పుడు, బయట రెస్టారెంట్లోను హోటల్స్లో వెళ్ళినప్పుడు ఈ మష్రూమ్ ఐటమ్స్తో తయారు చేసిన ఫుడ్ మెటీరియల్ తీసుకుంటూ ఉండండి. ఎందుకంటే ఎప్పుడు పడితే అప్పుడు మన ఏరియాలో దొరకదు కాబట్టి బయట మార్కెట్లోను, హోటల్స్లోను, రెస్టారెంట్లో ఎప్పుడు కూడా వాటితో వెరైటీస్ వంటకాలు తయారు చేస్తూ ఉంటారు కాబట్టి మనకి అవైలబుల్గా అక్కడ దొరుకుద్ది అనమాట. కనీసం ఒక 4-5 నెలలకు ఒకసారి కూడా ఒకసారైనా తింటూ ఉండాలి. తింటూ ఉంటే ఏమవుతుందంటే వీటిలో ఉండే విటమిన్ డి అవ్వచ్చు, లేదంటే విటమిన్ బి12 అవ్వచ్చు, అది మన బాడీలోకి వెళ్ళి కొంతకాలం, చాలా కాలం వరకు స్టోరేజ్ అవుతుందనమాట. అంటే అంత ఎక్కువగా ఉంటుంది డి విటమిన్, బి12 విటమిన్. కాబట్టి ఒకసారి తిన్నా, ఒక 4-5 నెలలకు ఒకసారి తిన్నా, మిగతా రోజులు తినకపోయినా బాడీలో ఆల్రెడీ డి విటమిన్, బి12 విటమిన్ ఉంటుంది కాబట్టి దానికి సంబంధించిన డెఫిషియన్సీ ఏది కూడా మన శరీరానికి సోకదనమాట. ఈ మష్రూమ్ని చాలామంది నాన్ వెజ్ ఫుడ్ అంటూ ఉంటారు. కాకపోతే ఇది నాన్ వెజ్ ఫుడ్ కాదండి, ప్యూర్ వెజిటేరియన్ ఫుడ్డే అనమాట. ఇది కొంత నాన్ వెజ్ వాళ్ళు తీసుకోవచ్చు, తర్వాత వెజిటేరియన్ వాళ్ళు కూడా తీసుకోవచ్చు అనమాట. ఇబ్బంది ఏమీ లేదు, ఈ ఫుడ్ వల్ల తీసుకోవచ్చండి, ఎవరైనా తీసుకోవచ్చు. చాలా హెల్దీ ఫుడ్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ మష్రూమ్ సంబంధించిన ఇన్ఫర్మేషను, ఈ మష్రూమ్ కనుక మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి, కుదిరితే కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, వీలైతే సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి. ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్.